తాజా అంశాన్ని చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి యువతిని కత్తితో నరికి చంపాడు. నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి కారులో ఇంటికి వెళ్తున్న యువతిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావుని తెలుసుకుందాం. శ్రీనివాసరావు, చెప్పండి, యువతి హత్య ఘటనకు సంబంధించిన సమాచారం ఏంటి? థ్యాంక్ యూ వెంకటేష్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంక గ్రామానికి చెందిన టీనా రోజా అనే యువతి ఏఎన్ఎం గా ట్రైనింగ్ తీసుకుని స్వగ్రామం వచ్చేందుకు ఈ రోజు నరసాపురం రైల్వే స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. ఆ రైల్వే స్టేషన్ నుంచి కారులో తన డ్రైవర్ తో కలిసి సొంతూరుకు వెళ్తున్న క్రమంలో వాటర్ బాటిల్ కోసం అక్కడ షాప్ దగ్గర ఆగడం జరిగింది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మార్గాన్ని రమేష్ అనే యువకుడు కత్తితో ఆ రోజా మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ రోజా డ్రైవర్ రమేష్ కూడా ఈ దాడిలో గాయపడడం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడా స్థానికులు హుటాహుటిన నరసాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. అయితే మార్గ మధ్యంలోనే రోజా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ దాడిలో గాయపడిన డ్రైవర్ రమేష్ ను వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి సమాచారం అందుకున్న నరసాపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ పరిస్థితిని సమీక్షించడం జరిగింది. అయితే ఈ దాడి వెనక ఏమైనా ప్రేమ కోణం ఉందా, లేకపోతే ఇతను ఏమైనా ఒక ఉన్మాదిగా వ్యవహరిస్తున్నాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఓవరాల్ గా ఏదైతే ఈ దాడి ఘటనకు సంబంధించి కూడా నరసాపురం ప్రాంతంలో కొంత భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇటువంటి ఘటనలు అనేది చోటు చేసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అందులోనూ నరసాపురం ప్రాంతంలో ఒక యువతి మీద దాడి అనేప్పటికీ స్థానికులు కొంత భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధన్యవాదాలు శ్రీనివాసరావు. టీనా రోజా అనే ఆవిడ గోదావరి జిల్లా సకినేటిపల్లిలో ఆవిడ రెసిడెంట్. ఈవిడ సూళ్లూరుపేటలో ఏఎన్ఎం గా చేస్తూ ఈ రోజు ఉదయం నరసాపురం టౌన్ లో ట్రైన్ లో దిగి వస్తూ ఉండగా అంగర సురేష్ బాబు అనే అతను ఆవిడని కారులో పికప్ చేసుకుని తీసుకెళ్తున్నారు. దారిలో సకినేటిపల్లి లంకకి చెందిన మార్గాని రమేష్ బాబు అనే అతను కూడా ఎక్కారు. గతంలో మార్గాని రమేష్ బాబుకి ఈవిడికి ఇంటిమేసీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ తీసుకెళ్తున్న మధ్యలో దారిలో ఈవిడ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరలో వాటర్ బాటిల్కి దిగినప్పుడు ఈవిడిని మళ్ళీ ఆ కారులోంచి దిగి అటాక్ చేశాడు. ఈవిడ తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు దాటి అవతలకి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా అటాక్ చేశాడు. దీని మీద మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైతే ఈవిడిని కాపాడటానికి వెళ్ళిన సురేష్ బాబు కూడా దెబ్బలు తగిలినాయి.